నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లులు 269 మంది అనుకూల ఓట్లతో ప్రవేశపెట్టిన అర్జున్ మేఘ్వాల్. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై బీజేపీ దాడి చేస్తోందన్న విపక్షాలు. రాష్ట్రాల హక్కులకు ఎలాంటి నష్టం జరగబోదని కేంద్రం హామీ. లగచర్ల అంశంపై అసెంబ్లీలో రెండో రోజు బీఆర్ఎస్ నిరసన. రైతుల పేరెత్తే అర్హత బీఆర్ఎస్ కు లేదన్న సర్కార్. 3 బిల్లులకు సభ ఆమోదం. గత ప్రభుత్వ అప్పు వడ్డీలకే 66,000 కోట్లు చెల్లించామన్న ప్రభుత్వం. తప్పుడు లెక్కలు అప్పుల పేరుతో తప్పించుకుంటున్నారన్న బీఆర్ఎస్. స్కాములు ఫార్ములా అంటూ కేబినెట్ లో ప్రచారం కాదు, అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్. సంధ్యా థియేటర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసిన పోలీసులు. లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో 10 రోజుల్లో చెప్పాలని ఆదేశం. లోక్సభతో పాటే రాష్ట్రాలు కేంద్ర పాలితాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే 2 రాజ్యాంగ సవరణ బిల్లుల్ని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. గంటన్నరకు పైగా చర్చ, ఓటింగ్ అనంతరం కేంద్ర న్యాయశాఖ మంత్రి సభలో బిల్లుల్ని ప్రవేశపెట్టారు. ఏకకాల ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని విపక్షాలు ఆరోపించగా కేంద్రం తోసిపుచ్చింది. రాష్ట్రాల హక్కుల్ని లాగేసుకోవటం లేదని స్పష్టం చేసింది. బిల్లును జేపీసీకి పంపేందుకు సిద్ధమని ప్రకటించింది. లోక్సభ, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 2 బిల్లులను మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్సభలో ప్రవేశపెట్టారు. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024ను లోక్సభతో పాటే ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించే కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా దాదాపు 90 నిమిషాలు చర్చ జరిగింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజ్యాంగానికి వ్యతిరేకమని కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారీ ఆరోపించారు. రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి చేస్తున్న ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు తివారీ స్పష్టం చేశారు. Article 1 of the Constitution states that India is a union of states and not vice versa. And so therefore this excessive centralism which is sought to be brought into existence by this bill absolutely militates against the constitutional scheme in its essence, in its entirety, and in its very object. And therefore, Mr. Speaker, sir, I would once again like to urge this House that the introduction of the bill and the consideration of the bill, because of the basic structure doctrine enunciated by the Supreme Court in the Kesavanand Bharti case, is beyond the legislative competence of this House, and therefore this bill needs to be withdrawn immediately. ఏకకాల ఎన్నికల బిల్లు ద్వారా రాజ్యాంగ విధ్వంసానికి పాల్పడుతున్నారని సమాజ్వాదీ నేత ధర్మేంద్ర యాదవ్ అభ్యంతరం తెలిపారు. జమిలి ఎన్నికలు నియంతృత్వానికి దారితీస్తాయని ఆరోపించారు. జమిలి ఎన్నికలంటే రాష్ట్రాల హక్కులను దెబ్బతీయడమే అని టీఎంసీ సభ్యుడు కళ్యాణ్ బెనర్జీ దుయ్యబట్టారు. జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికి వైరస్ లాంటివని విమర్శించారు. కేవలం ఒక వ్యక్తి కలను నెరవేర్చేందుకే బిల్లు పెట్టారని బెనర్జీ ఆరోపించారు. This parliament is having the power to legislate law under the 7th schedule, list 1 and list 3. Similarly, state assembly is having the power to legislate law under the 7th schedule, list 2 and also list 3. So far concurrent list is concerned, it would not be contrary to the article 254 of the constitution. Therefore, by this, the autonomy of the state legislative assembly is being taken away. That is ultra-virus. That is the basic structure of the constitution. It is not an election reforms. It is just a fulfillment of one gentleman's desire and dream. Nothing more than that. No, it is not permitted. తమ పార్టీ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు చెప్పారు. అయితే ఎన్డీఏ మిత్రపక్షమైన టీడీపీ బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ బిల్లుకు మద్దతు తెలుపుతున్నప్పుడు అధికార పక్ష సభ్యులకు మైక్ ఇవ్వడంపై విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అందరికీ మాట్లాడే హక్కు ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. శివసేన ఉద్ధవ్ వర్గం బిల్లును వ్యతిరేకించగా సింధే వర్గం సభ్యులు మద్దతు తెలిపారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఎంఐఎం, సిపిఎం, ఎన్సీపీ, ఎస్పీ సభ్యులు బిల్లును వ్యతిరేకించారు. బిల్లులు వెనక్కి
తీసుకోకుంటే జేపీసీకి పంపాలని టీఆర్ బాలు, సుప్రియా సూలే సూచించారు. టీఆర్ బాలు కోరినట్లు బిల్లును జేపీసీకి పంపించి చర్చకు ముగింపు పలకాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. బిల్లు కేబినెట్ ముందుకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ కూడా బిల్లును జేపీసీకి పంపాలని, ప్రతి స్థాయిలో చర్చ జరగాలని చెప్పినట్లు వివరించారు. జేపీసీ నివేదిక తర్వాత బిల్లును మళ్లీ కేబినెట్ ఆమోదిస్తుందని, అప్పుడు సభలో చర్చ జరుగుతుందని అమిత్ షా చెప్పారు. సమాఖ్య స్ఫూర్తికి జమిలి బిల్లు విరుద్ధం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు. న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ, సెక్యులరిజం, రాజ్యాంగ ఔన్నత్యాన్ని ఎక్కడా మార్చలేదన్నారు. బిల్లును జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. संविधान के 7th शेड्यूल्ड के यूनियन लिस्ट एंट्री नंबर 72 उसमें लिखा हुआ है इलेक्शन टू पार्लियामेंट, टू द लेजिस्लेचर ऑफ स्टेट्स एंड टू द ऑफिसेज ऑफ प्रेसिडेंट एंड वाइस प्रेसिडेंट द इलेक्शन कमीशन के अनुसार केंद्र सरकार को शक्ति प्रदान करता है। ये संशोधन राज्यों को संविधान प्रदत्त शक्तियों को न तो कम करता है और न ही छीनता है। सर, जेपीसी में भेजने का भी प्रस्ताव करता हूं और अगर आपकी अनुमति हो कि वे दोनों आइटम आई इंट्रोड्यूस द बिल आल्सो। అయితే బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడంపై ఓటింగ్ జరపాలని సభ్యులు కోరారు. ఇందుకు అంగీకరించిన స్పీకర్ ఓటింగ్ తీసుకోగా 369 మంది సభ్యులు ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటింగ్లో పాల్గొన్నారు. మరికొందరు బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేశారు. ఎలక్ట్రానిక్ పద్ధతిలో బిల్లులు ప్రవేశపెట్టడానికి అనుకూలంగా 220 మంది, వ్యతిరేకంగా 149 మంది ఓటు వేశారు. బ్యాలెట్ పద్ధతిలోనూ స్లిప్పులను లెక్కించారు. చివరికి అన్ని ఓట్లు కలిపి బిల్లులకు 269 మంది అనుకూలంగా, 198 మంది వ్యతిరేకంగా ఓటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 2 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుందని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. నూతన ఎన్నికల విధానం వల్ల ప్రస్తుతమున్న జీడీపీ 1 నుంచి 1.5% అదనంగా వృద్ధి చెందుతుందని చెప్పారు. జమిలి ఎన్నికలపై తాము రూపొందించిన నివేదికను ఆర్థికవేత్తలకు పంపించగా వారు ఇదే విషయాన్ని చెప్పారని రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు. జీడీపీ వృద్ధి రేటు 10 నుంచి 11% చేరితే ప్రపంచంలో భారత్ 3 లేదా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పారు. కోల్కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామ్నాథ్ కోవింద్ జమిలి ఎన్నికలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు. నూతన ఎన్నికల విధానం అమలు చేయటం వల్ల ఇతర అంశాల్లో కూడా దేశానికి మేలు జరుగుతుందని రామ్నాథ్ కోవింద్ తెలిపారు. देश की हमारी इकोनॉमी जो है पिछले 23-24 में 7.2 राइजिंग इकोनॉमी में है इंडिया की। 7.2 में यदि आप 1.5 और ऐड कर दें तो आपका कितना होता है 9.7। अब ये 9.7 और जिस दिन हमारी इकोनॉमी 10 और 10.5 और 11 के बीच में पहुंच जाएगी उस समय हमारा देश जो है वो जो इकोनॉमी की लाइन में जो 3 या 4 देश खड़े होंगे उसमें उस पंक्ति में हमारा देश भी खड़ा हो जाएगा। లగచర్ల ఘటన రైతుకు బేడీలు వేయటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన 2వ రోజు కొనసాగింది. శాసనసభకు నల్ల దుస్తులు, బేడీలతో వచ్చిన ప్రజాప్రతినిధులు శాసనసభలో నిరసన తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చను ప్రారంభించగా లగచర్లపై చర్చించాలని ఆందోళన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని ఖండించిన శ్రీధర్ బాబు, సీతక్క, ఆది శ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసింది మీరేనంటూ ఎదురుదాడికి దిగారు. వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుకు బేడీలు వేసి అవమానించారంటూ శాసనసభ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారమే లగచర్ల అంశంపై శాసనసభలో చర్చకు పట్టుబట్టిన బీఆర్ఎస్ నేతలు నిరసనల్ని ఉధృతం చేశారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా నల్లరంగు దుస్తులు, బేడీలు ధరించి సభలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రైతులను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత విరామం అనంతరం ప్రారంభమైన శాసనసభలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుపై చర్చను చేపట్టగా బీఆర్ఎస్ శాసనసభ్యులు లగచర్ల అంశంపై చర్చకు పట్టుబట్టారు. నినాదాలతో హోరెత్తించారు. రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే 3 బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ పర్యాటక విధానంపై చర్చను ముగించింది. శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరును తప్పుపట్టిన మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, విప్ ఆది శ్రీనివాస్ రైతుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదని అన్నారు.
లగచర్ల బేడీల ఘటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే చర్యలు తీసుకున్నా బీఆర్ఎస్ సభ్యులు నిరసన చేపట్టడంలో అర్థం లేదని మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. కేసీఆర్ సర్కారు హయాంలో అనేకసార్లు రైతులకు బేడీలు వేశారన్న ఆది శ్రీనివాస్ కనీసం అధికారులపైనా చర్యలు తీసుకోలేదని ఎదురుదాడికి దిగారు. అధ్యక్ష, వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక నిబంధనలు తీసుకొచ్చారు అసెంబ్లీలో, రూల్ బుక్ అని. వాళ్ళే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హయాంలో ఖమ్మంలో కానీ గిరిజన రైతులకు, ఆదిలాబాద్లో మహిళలకు, జగిత్యాలలో గౌరారం దానికోసం గౌరారం దగ్గర హుస్నాబాద్లో, అదే విధంగా భువనగిరిలో ఇట్లా అనేక మంది నిరసన తెలియజేసినటువంటి రైతులకు బేడీలు వేసింది వాళ్ళు. మొన్న లగచర్లలో జరిగిన దాని విషయంలో దృష్టికి రాగానే సీఎం గారు వెంటనే సంబంధిత అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ ఈ రోజు వాళ్ళు ఒప్పుకుంటారో ఆ రోజులలో మేము బేడీలేసి తప్పులు చేసినామని కనీసం ఒప్పుకునేటువంటి నైతిక ధైర్యం ఉన్న అర్హత ఉన్నదా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి మీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో అన్ని రూల్స్ బుక్ తీసుకొచ్చి ఎవరు వెళ్ళలోకి రావద్దు, ప్లే కార్డులు పట్టొద్దు అని నిబంధనలు పెట్టారు. ప్రతిపక్షంలోకి రాగానే ఇంత దారుణంగా వ్యవహరించడం అయితే ఇది కరెక్ట్ కాదు. మీ ద్వారా మీ ఫ్లాగ్ కార్డులు ప్రదర్శించడం తప్పనేటువంటి మాట మేము కూడా నిన్నటి రోజు అన్నాం. కానీ చూడండి అధ్యక్ష, ఖమ్మంలో రైతులకు వాళ్ళు బేడీలేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇది తప్పేనేమో, మేము మొదటిసారి సభకు హాజరైనము, ఒకసారి ఇవి చూడండి అధ్యక్ష. ఆనాడు ఖమ్మము, అదేవిధంగా కోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ, కోడు కేసులో జైలుకి వెళ్ళినటువంటి మహిళలకు సంబంధించి ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా రైతుకు తీవ్రంగా నష్టం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ రైతుల గురించి మాట్లాడారు అధ్యక్ష. కోడంగోలు జరిగినటువంటి ఘటన పెట్టుకొని ఈ రోజు అధ్యక్ష మీ చైర్ను బెదిరిస్తూ మిమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ముందుకు వచ్చేటువంటి దాన్ని కూడా సీనియర్ నాయకులు అధ్యక్ష అక్కడ నడవకుండా ఒకరిని ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. ఇక్కడ పార్కు పోయినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష. అసెంబ్లీకి వచ్చినట్టు వీళ్ళు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష 6 గ్యారెంటీ గురించి ఫ్లాగ్ కార్డులు పడతా ఉంది. లగచర్ల అంశంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను ముగించిన స్పీకర్ సభను బుధవారానికి వాయిదా వేశారు. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యులు ఇదే తరహా ఆందోళనలు కొనసాగించారు. పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను కొనసాగించగా లగచర్ల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళనతో సభను బుధవారానికి వాయిదా వేశారు. లగచర్ల అంశంపై బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్య శాసనసభ 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు, తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులకు పచ్చజెండా ఊపింది. బిల్లుల ఆమోదం తర్వాత తెలంగాణ పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ధ్వంసం చేసిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడంతో పాటు రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచుకునే దిశలో ముందుకు వెళుతున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు గ్యారంటీలపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో వాడీవేడి చర్చ సాగింది. ఇందులో భాగంగా పెండింగ్ బిల్లులపై ఆసక్తికర సంవాదం చోటు చేసుకుంది. చిన్న బిల్లులు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని ఎప్పటిలోగా చెల్లిస్తారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రశ్నపై అధికార ప్రధాన ప్రతిపక్షం మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. సార్, ఒక్క సంవత్సరంలోనే 1,27,000 కోట్లు అప్పు చేసిన సార్, ఇంకా ఇవాళ రాష్ట్రంలో అనేక బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి సార్. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిడిపి ద్వారా కావచ్చు, ఎస్డిఎఫ్ ద్వారా కావచ్చు, చిన్న వర్క్ సార్, కమ్యూనిటీ హాల్స్, మహిళా భవనాలు కావచ్చు, కళ్యాణ మండపాలు కావచ్చు సార్, చెప్తున్నా సార్, వాటికి ఇంకా ఇప్పటికీ బిల్స్ రావట్లేదు సార్. సంవత్సరం అయింది సార్. 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చిన్న బిల్స్ సార్. ఆ రోజు గుడులు కూడా మంజూరైనాయి, గుడులు కట్టినారు, కొన్ని సగంలో ఉన్నాయి సార్. అవి కూడా చాలా మటుకు పెండింగ్ ఉన్నాయి సార్. ఇన్ని 1,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసినా, సంవత్సరం ఆదాయం వచ్చినా మళ్ళీ చిన్న బిల్స్ ఎందుకు చేయట్లేదు? డబ్బులు ఎటుపోతున్నాయి? ఈ బిల్స్ చిన్న బిల్స్ అన్ని కూడా ఇవన్నీ తొందరలోనే చెల్లించాలని ఎప్పటిలోపల చెల్లిస్తారో నేను మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ గారిని చెప్పాలని చెప్పి నేను మనం చేస్తున్నా సార్. మీరు 1,00,000 కోట్లు అప్పు చేసి బిల్లులు క్లియర్ చేయట్లేదు అంటున్నారు. 1,00,000 కోట్లు మేము చేయలేదని చెప్పేది ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను క్లియర్గా, 52,000 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం అప్పు చేసింది.
దాంట్లో 66,000 కోట్లు వీరు చేసిన అప్పు వడ్డీ కట్టడానికే తీర్చాం అధ్యక్ష. బిల్లులు ఎవరు పెండింగ్ పెట్టిపోయారు అధ్యక్ష? ఒకటా రెండా? 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే మేము మీరు తెచ్చిన అప్పులకి వడ్డీ అసలు 66,000 కోట్లు ఆ అప్పుకి డబ్బులు కడుతూ ఈ పెట్టిపోయిన 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ కూడా డబ్బులు కట్టుకుంటూ వస్తా ఉన్నాం. బకాయిలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, వాటికి ఇప్పటికీ 14,000 కోట్ల రూపాయలు ఆ బిల్లులు కూడా తీర్చుకుంటూ వస్తున్నాం ఒకదాని తర్వాత ఒకటి. 40,000 కోట్ల నుంచి 28,000 కోట్లు తీసుకొచ్చాం దాన్ని. చివరికి ప్రతి గింజ మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు. అధ్యక్ష, సివిల్ సప్లైస్ బకాయిలు కూడా 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించిన ప్యాడీని ఆడ ఆ మిల్లర్ల దగ్గర పెట్టిపోతే ఆడ పడితే ఆడ పెట్టిపోయారు అధ్యక్ష. దాన్ని క్లియర్ చేయలేదు, అమ్మలేదు, లేకపోతే ఎఫ్సీఐకి లేదు, లేకపోతే ఆ డబ్బులు మళ్ళీ సివిల్ సప్లైస్ ద్వారా రిలీజ్ చేసి ఇవ్వలేదు. ఈ రాష్ట్రంలో పండిన ప్రతి గింజని కొనటమే కాదు అధ్యక్ష, కొన్నదానికి 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తా ఉన్నారు వారు. ఎవరైనా ఇచ్చారా మీరు మీ జీవితంలో 10 ఏళ్లలో? సన్నాల క్వింటాకి 500 రూపాయలు ఇస్తా ఉన్నారు, ఆ 500 కూడా 3 రోజుల్లోనే ఇస్తా ఉన్నారు. ఉచిత కరెంటు మేము ఇస్తున్నామని వీళ్ళేదో డాంబికాలు పోయి ఏమైనా డబ్బులు కట్టారా? డిస్కౌంట్ కంటే డబ్బులు కట్టలేదు అధ్యక్ష. వాళ్ళకు 18,000 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ప్రతి నెల టెన్షన్గా ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు మేము కట్టాం. అంతేకాదు ఉచితంగా మేము ఇచ్చాము. రైతులు పంట పండి ఉచితంగా యాడిచ్చారు? మీరు ఇచ్చారా? ఇవ్వటం అంటే మీరు డబ్బులు కడితే కదా ప్రభుత్వం నుంచి. ఆ పెండింగ్ పెట్టి మా మీద పెట్టిపోయారు, వచ్చిన తర్వాత మళ్ళీ మేమే కట్టాం. అంటే మీ 10 ఏళ్ళు ఉచితంగా కరెంట్ అని చెప్పిన దాన్ని కూడా మేమే బిల్లులు కడతా ఉన్నాం. అంటే మేము ఇచ్చినట్టే అది కూడా. చివరికి విద్యార్థులు తినేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఉన్న హాస్టల్ బిల్స్ కూడా 10 ఏళ్ళు రాష్ట్రంలో అన్ని రకాల ధరలు పెరిగినప్పటికి కూడా ఈ 10 ఏళ్ళు ఎప్పుడు లెక్కలు కట్టలే. డబ్బులు సరిపోక కూరగాయలు అయ్యి ముఖ్యమైన ఇస్తున్నారని రేటు ఒకటేసారి 40% పెంచడమే కాదు, 200% హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెంచాం. మీరు వదిలిపెట్టిపోయిన బకాయిలన్నింటినీ కూడా అనాపైస్తో సహా లెక్కగట్టి ఆ బిల్స్ అన్ని క్లియర్ చేసి పెంచిన బిల్స్ కి డబ్బులు ఇచ్చుకుంటూ పోతాను. ఇది అధ్యక్ష మాకున్న నిబద్ధత. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో డబ్బులు ఇవ్వలేదన్నారు. నేను ఐఎమ్ ఛాలెంజింగ్ 65,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్తుకు బీఆర్ఎస్ హయాంలో మేము విద్యుత్ శాఖకు చెల్లించాము. సంవత్సరానికి 11-12 కట్టాలి. 10 ఏళ్ళు చేశారంటే 1,00,000 కోట్లు పైబడి కట్టాలి వీళ్ళు బిల్లులు. 60 కట్టనే ఆయనే చెప్తా ఉన్నాడు. అంటే 40,000 కోట్లు అట్లా పెండింగ్ పెట్టి పోయారు మీరు భారం అని చెప్తా ఉన్నారు కదా అధ్యక్ష. స్కాములు ఫార్ములా అంటున్న ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టాలని, అక్కడే వాటికి సమాధానం చెబుతానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 4 గోడల మధ్య కేబినెట్ లో కాదని అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. ఏ ప్రభుత్వం పైన అయినా 3-4 ఏళ్లకు వ్యతిరేకత వస్తుందని, కానీ రేవంత్ మీద ఏడాదిలోపే వచ్చిందని చెప్పారు. సినీ నటుడు అల్లు అర్జున్ ఏం తప్పు చేశారన్న కేటీఆర్ సీఎం పేరు మరిచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. లగచర్ల అంశాన్ని రాజ్యసభలో ప్రస్తావిస్తామని తెలిపారు. కొడంగల్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలన్నారు. జమిలి ఎన్నికలు అంటున్నారని, కాంగ్రెస్ ను పంపేందుకు 2028 వరకు వేచి చూడాల్సిన అవసరం రాదేమోనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ నడుస్తుంది కదా, 15-20 రోజులు పెట్టు. మొదలు 10-15 రోజులు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు మాట్లాడదాం. లగచర్ల మాట్లాడదాం, గురుకుల పాఠశాలలు మాట్లాడదాం, రాష్ట్రంలో నువ్వు చెప్పిన 6 గ్యారంటీలు మాట్లాడదాం, ఆటో డ్రైవర్లు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, చేనేత కార్మికులు ఎందుకు చచ్చిపోతున్నారో మాట్లాడదాం, బోనస్ ఎందుకు ఇస్తలేవో మాట్లాడదాం, మిగతా అన్ని విషయాలు మాట్లాడదాం. నీకు ఇష్టం ఉన్నంత కాలం. రాష్ట్రం అప్పుల పాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నావు కదా, అది కూడా మాట్లాడదాం. 10 రోజులు ఇదంతా ఒడిచిపోయినాక మిగిలిన 4-5 రోజులు ఉన్నాయి కదా, ఈ స్కాము ఆ స్కామ్ అంటున్నావు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టు, అక్కడనే సమాధానం చెప్తా నీకు. అసెంబ్లీలోనే చెప్తా ఉంది. ఈ ఫార్ములా ఆ ఫార్ములా అంటున్నావు కదా, ఏ ఫార్ములా అన్నదే నీ ఇష్టం. తీసుకురా అసెంబ్లీలో పెట్టు. 4 గోడల మధ్యన క్యాబినెట్లో కూర్చొని ఎవరిని ఎట్లా లోపల పెట్టాలి, ఎవరి మీద ఏం కేసు పెట్టాలి, ఎవరిని ఎప్పుడు నూకాలి, ఇది కాదు ప్రభుత్వం చేయాల్సిన పని. సినిమా యాక్టర్ చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అటు చూసిండు. కొద్దిగా మనకి ఆయన ఎక్కడో తలిగింది. ఇంత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక
తొక్కిసలాట ఘటనలో సంధ్యా థియేటర్ యాజమాన్యానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని నోటీసుల్లో సిపి పేర్కొన్నారు. సంధ్యా థియేటర్ కేసులో చిక్కడపల్లి పోలీసులు మరొకరిని అరెస్ట్ చేయగా ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 10కి చేరింది. మరోవైపు కిమ్స్ ఆసుపత్రికి వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినాతో కలిసి వెళ్లిన సివి ఆనంద్ అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ మెదడు దెబ్బతిందని, వెంటిలేటర్ పై ఉన్నాడని, కోలుకోవడానికి సమయం పడుతుందని సివి ఆనంద్ తెలిపారు. శ్రీతేజ్ ఆరోగ్యంపై త్వరలోనే బులెటిన్ విడుదల చేస్తారని పేర్కొన్నారు. శ్రీతేజ్ కు ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తున్నామని క్రిస్టినా తెలిపారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రానికి వచ్చారు. హకింపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. మంగళగిరిలో ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరై అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చారు. మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు కూడా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ద్రౌపది ముర్ము విడిది చేశారు. రేపు ఉదయం రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలకు రాష్ట్రపతి హాజరు కానున్నారు. ఎల్లుండి పూర్తిగా ద్రౌపది ముర్ము రాష్ట్రపతి నిలయంలోనే విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజున పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ఈ నెల 20న సికింద్రాబాద్లోని డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలను రాష్ట్రపతి సందర్శిస్తారు. సికింద్రాబాద్ డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాలకు రాష్ట్రపతి కలర్స్ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తారు. కోటి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 12:25 బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్తారు.